ప్రభునామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మానదిన ప్రార్థన ద్వారా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. హృదయ బిడ్డలారా, మీ అందరి ప్రార్థన బట్టి జంక్షన్ దగ్గర ఏపూర్ గ్రామంలో మొదటి రాత్రి చక్కగా దేవుడు వాడుకున్నారు. దైవజనులు రాజేష్ పల్లయ్య గారు వచ్చారు. మంచిగా దేవుడు బలంగా వాడుకున్నారు. ఆ ప్రాంత వాసుల్ని దేవుడు కదిలించాడు. మంచిది. ఈరోజు రాత్రి చివరి రాత్రి అనగా మీ దీనదాసుడు మనోహరయ్య గారు వర్తమానం అందిస్తారు కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి బిడ్డలు, మీతో బంధువులు, స్నేహితులు ఈ యొక్క వాక్యం వింటున్నవారు, అలాగే వాట్సాప్లో షేర్ చేస్తున్నాం, అవి తెలుసుకున్న వాళ్ళు తప్పకుండా పాల్గొనండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మా బృందము, మా సహవాసం ఉన్న బిడ్డలు కూడా ప్రార్థన చేస్తారు. అలాగే మీకున్న సమస్యలు కూడా తెలియచేయండి. సాయంత్రం చక్కగా మీ కొరకు ఒక్కొక్కరి కొరకు వ్యక్తిగతంగా దైవజనులు ప్రార్థన చేస్తారు. చూడండి హృదయ బిడ్డలారా, లేఖనాలను మనం పరిశీలన చేస్తే కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనం చూడండి ఏమంటున్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎవరై అంటే సగం సగం పనిచేసి ఆయన కాదు. సగం సగం ప్రాణాన్ని పోసి అలా వదిలేసేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడంటే పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. పూర్ణంగా అంటే ఒక వ్యక్తిని ఆయన రక్షించాడు అంటే అతను పూర్ణంగా మారిపోతాడు. ఉదాహరణకి సనాదయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని దేవుడు పూర్ణంగా రక్షించాడు. పూర్ణంగా రక్షిస్తే అతను పూర్ణంగా సమాధులు వదిలేశాడు, నివాసం దాంట్లో ఉండడం వదిలేశాడు, చక్కగా వస్త్రాలు ధరించుకున్నాడు, దేవుడు వెంబడించాడు. అంటే ఆయన రక్షిస్తే పూర్ణ రక్షణ ఉంటుంది. నువ్వు రక్షించినట్టు నటించావనుకో అక్కడికతి ఇక్కడికతి గంతులేస్తాం. పూర్ణ రక్షణ కాదు. ఆయన మన దేవుడు ఎవరై ఉన్నారని చెప్తున్నాడండి దావీదు గారు. పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై ఉన్నాడు. అందుకనే దావీదు అనుభవంలో గొలియాతు ముందు పూర్ణ రక్షణ కలిగి చేశాడు. అందుకని సగం పని చేయాలి. రెండోది ఏమంటాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. నీకు మరణం దగ్గరికి వచ్చింది అనుకోండి, ఆ మరణం తప్పించుట ఎవరి వశం కాదు, ప్రభువైన యెహోవా వశమే ఉంది, దేవుని వశం ఉంది. ఎందుకో తెలుసా, మరణం సహజంగా అందరి మీదకి వస్తుంది, కానీ తప్పించడం అది దేవుని వశమై ఉన్నది. హిజ్కియా మరణకరమైన సమయం వచ్చింది. మరి ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వైపు చూస్తాడు హిజ్కియా రాజు? దేవుని వైపు చూస్తాడు. అందుకని మరణమును తప్పించి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఈరోజు చాలా మంది హృదయ బిడ్డలారా ఆ పరిస్థితుల్లో చనిపోవాలి, చచ్చిపోతే బాగుండు అని. నీ మరణమును తప్పించగలడం దేవుని వశంలో ఉంది. కనుక నువ్వు భయపడకు. మంచంలో పడున్నావా? భయపడకు. కాళ్ళు వాస్తున్నాయా? భయపడకు. హార్ట్ అటాక్ వస్తుందా? భయపడకు. అమ్మా, జీవితంలో విరక్తి కలుగుతుందా? భయపడకు. ఎందుకో తెలుసా, ఆయన ఎవరు అనంటే మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశమై ఉన్నది. నీ మీద ఉన్న మరణాన్ని ఆయన తప్పించుతాడు. కనుక ప్రార్థన చేసుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. రాత్రికి ఏపూర్ గ్రామానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. చుట్టుపక్కల ఉన్నవారు, ఈ యొక్క మానదిన ప్రార్థన వింటున్న వారు కూడా కలవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో సజీవుడిగా లేవనెత్తి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి ఆ పిల్లల కొరకు వర్తమానాలు అందించడానికి వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు తోడుకున్న వందనాలు అయ్యా. నీ కృప తోడుగుంచండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు క్షేమమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ ఆల్.